పి ఈజ్ ద బ్రదర్ అంటండి ఎవరికి క్యూకి. నేను చాలా ఈజీగా డ్రా చేస్తున్నాను, ప్రాక్టీసింగ్ అంతే. అండ్ ఆర్, పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ అంటే వీళ్ళ ముగ్గురు మొత్తం మీద ఒకే జనరేషన్లో ఉంటారు. నాకు ప్రజెంట్ పి యొక్క జెండర్ తెలుసు, వీళ్ళిద్దరు జెండర్ తెలీదు. పికి బ్రదర్ ఎవరెవరి, పి ఈజ్ ద బ్రదర్ ఎవరెవరికి, క్యూకి బ్రదరే ఆర్కి బ్రదరే. వీళ్ళిద్దరు ఇప్పుడు బ్రదర్సా సిస్టర్సా, బ్రదర్ అండ్ సిస్టర్ తెలీదు. ఓకే నెక్స్ట్, ఎస్ ఈజ్ ద ఆర్స్ మదర్. ఎస్ అనేది ఆర్ యొక్క మదర్ అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎస్ అనేది ఆర్కి మదర్ అంటే క్యూకి మదరే పీకి మదరే. ఓకేనా నెక్స్ట్, టీ ఈజ్ ద పీస్ ఫాదర్. ఇప్పుడు టీ అనేది పీకి ఫాదర్ అంటే ఎస్ యొక్క హస్బెండే కదండి. ఇప్పుడు టీ ఈజ్ ద పీస్ ఫాదర్ అంటే క్యూకి ఫాదరే ఆర్కి ఫాదరే అంటే ఎస్కి హస్బెండ్. ఓకేనా నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కాన్ బి డెఫినెట్లీ ట్రూ. ఇప్పుడు ఏంటంటే మన కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, 4 ఆప్షన్స్లో ఏది ట్రూ కాదో చెప్పాలి. సో ఫస్ట్ వన్ ఏంది, టీ ఈజ్ ద క్యూస్ ఫాదర్. మీకు అక్కడ చూడండి. ఓకేనా, టీ ఈజ్ ద క్యూస్ ఫాదర్ కరెక్టే కదా, టీ ఈజ్ క్యూస్ ఫాదర్. నెక్స్ట్, ఎస్ ఈజ్ ద పీస్ మదర్. ఎస్ పీకి మదరే కదా. నెక్స్ట్, పీ ఈజ్ ఎస్ సన్. ఎస్కి సన్ ఎందుకంటే ఇక్కడ జెండర్ తెలుసు, అదే వీళ్ళు సన్ అంటే మనం చెప్పలేం కానీ. ఓకేనా నెక్స్ట్, క్యూ ఈజ్ టీస్ సన్. ఇక్కడ టీ యొక్క సన్ అన్నారు, నాకు జెండర్ తెలుసా, డాటర్ అవ్వచ్చు సన్ అవ్వచ్చు. సో మనం డెఫినెట్గా ట్రూ అని చెప్పలేంది ఏంటి, ఓన్లీ 4th ఆప్షన్. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే వెరీ ఈజీ.